ఎంతమంది కూర్చున్నా విరగని మంచం, అది ఏంటి? ఎంతమంది కూర్చున్నా విరగని మంచం. ప్రపంచం. ప్రపంచం మంచం అంటే ప్రపంచం అంట. కాదు కాదు. ఎనీ క్లూస్? క్లూ ఓకే, క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ మంచం అన్నాం కదా, మీకు తెలిసి చెప్పండి, అందులో ఆన్సర్ ఉందో నేను చెప్తాను. మంచం అంటే పడుకోవడానికి కదా వాడేది, సో అలాంటిది ఏమైనా చెప్పండి. మీరు దేని మీద పడుకుంటారు? మంచం. డెకోలా మంచం. ఇంకా బల్ల. ఓకే, ఇంకా నేల. చాలా విచిత్రంగా ఉంది. సరే, ఇంకా అదే క్లూ చెప్పనా? చెప్పు. ఇప్పుడు వరకు మీరు ఇంట్లో చెప్పారు, అది ఇంటి బయట ఉంటుంది. చెప్పగలరు, చెప్తారు మీరు. ఇంటి బయట దాని మీద కూర్చుంటారు, పడుకుంటారు. గద్దెల. గద్దెల లైక్ ఇట్లా కట్టుకుంటారు కదా ఇంటి ముందు. ఏంటి దాని పేరు? గద్దెలు అంటారు కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంకో పేరు? స్టెప్సా? కాదు. ఇప్పుడు పెద్దోళ్ళు అందరూ ఉంటారా, బయట కూర్చొని మాట్లాడుకుంటారు, ఏంటది? ఏదో చర్చ ఏదో అంటారు కదా. మాట్లాడే విధానం కాదు, అది దేని మీద కూర్చొని మాట్లాడుకుంటారు బయట కూర్చొని? రచ్చబండ కాదు, దాన్ని ఏమంటారు? గద్దెలు అంటారు ఇక్కడ. ఇక్కడ తెలంగాణ గద్దెలే. ఓకే, దాన్ని అరుగు అంటారు. అరుగు. అరిగేనా? గద్దెలు అంటే అరిగేనా? అదే మనం బయట అంతా కూర్చొని మాట్లాడుకుంటారే. ఓకే, ఏం చెప్పారు మీరు? గద్దె అని చెప్పాను. రైట్ ఆన్సర్. అయితే నెక్స్ట్ క్వశ్చన్